హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు, వాటిలో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటి వెనక వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్, పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చివరి వరకు చూడండి. అవసరమైతే 1.25 లేదా 1.5 స్పీడ్లో పెట్టుకొని చూడండి. మీరు వీడియో ప్లే కొట్టిన తర్వాత పైన సెట్టింగ్స్ ఉంటుంది కదా, అందులో ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుంది, అందులో 1.25 స్పీడ్ పెట్టుకోండి. మీకు 30 నిమిషాల వీడియో 22 నిమిషాల్లో అయిపోద్ది. అలా చివరి వరకు చూడండి. అండ్ లైక్ చేయండి, ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం అండ్ అయిపోయిన తర్వాత షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోతే, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా దూకింది, రంగంలోకి దిగింది. ఇరాన్లో అణుస్థావరాలే లక్ష్యంగా, భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇరాన్ అణు కార్యక్రమాలు చేపట్టకుండా, అణ్వాయుధాలు తయారు చేసుకోకుండా నియంత్రించడానికి, శాశ్వతంగా ఇరాన్ను దెబ్బ కొట్టడానికి అమెరికా సేనలతో రంగంలోకి దిగి, అమెరికా యుద్ధ విమానాలు రంగంలోకి దిగి, ఇరాన్లో 3 ప్రాంతాల్లో అణు కేంద్రాలే లక్ష్యంగా 3 ప్రాంతాల్లో దాడులు చేశాయి అన్నమాట. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో దాడులు, ఫోర్డో అణుశుద్ధి కేంద్రంపై బంకర్ బస్టర్ బాంబులు, నతాంజ్, ఇస్ఫహాన్ తోమహాక్ క్షిపణులు, 40 క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడిన ఇరాన్, దద్దరిల్లిన పలు నగరాలు, అనేక భవనాలు నేలమట్టం, శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు, చర్చలకు తావే లేదన్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ. ఇరాన్ అణు కేంద్రాలపై శక్తివంతమైన B-2 బాంబర్లతో అమెరికా దాడి చేసిందనమాట నిన్న. ఇదిగోండి, ఇరాన్లోని అణు కేంద్రం ఇలా బాంబు దాడి తర్వాత ఇలా ధ్వంసమైందని చెప్పి ఉపగ్రహ చిత్రాలు కూడా ఇచ్చారు. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ధ్వంసమైన భవనాలు. శాంతి కావాలో విషాదం కావాలో ఇరాన్ తేల్చుకోవాలి. ఇరాన్ ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధానికి ముగింపు పలికేందుకు అంగీకరించాల్సిందే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తే, మా అణుస్థావరాలపై దాడులు చేసి అతిపెద్ద రెడ్ లైన్ను అమెరికా దాటింది, పర్యవసానాలకు అమెరికా బాధ్యత వహించాల్సిందే అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చి చెప్పారనమాట. సో ఇది యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, తీవ్రతరం అయింది. ఇప్పుడు కనుక ఇరాన్కి సపోర్ట్గా, ఆల్రెడీ ఇరాన్కి బ్యాక్ ఎండ్లో చైనా కొన్ని ఆయుధాలు సరఫరా చేస్తోంది అనే వార్తలు ఉన్నాయి. ఒకవేళ అదే నిజమై చైనా నుంచి ఇంకా ఆయుధాలతో సహా సైనిక సహకారం, ఆర్థిక సహకారం అందితే, అంటే ఇరాన్కి మద్దతుగా రష్యా, చైనా లాంటి దేశాలు రంగంలోకి దిగితే, ఇక్కడ అమెరికా ఎలాగ డైరెక్ట్గా రంగంలోకి దిగింది కాబట్టి అది కొంచెం ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని చాలామంది భయపడుతున్నారు. అందుకే శాంతించాలని పిలుపునిస్తున్నారన్నమాట చాలామంది. సో ఇక్కడ ఈ మొత్తం యుద్ధంలో దౌత్యాన్ని పెంపొందించి శాంతి మార్గాలను సూచించే బాధ్యత మన ఇండియా తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నారు. 2 దేశాల అధ్యక్షులతో కూడా మాట్లాడుతున్నారనమాట. అది హైలైట్ చేశారు. ఈవెన్ అన్ని పత్రికల్లో కూడా అదే హైలైట్ అయిందండి. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం, 2 వారాల గడువిచ్చి 2 రోజుల్లోనే రంగంలోకి దిగిన అగ్రరాజ్యం. ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ కేంద్రాల బంకర్ బస్టర్ బాంబులతో బీభత్సం. నోబెల్కు ట్రంప్ పేరును పాక్ ప్రతిపాదించిన మర్నాడే దాడి. ఒక్క ఫోర్డోపైనే 12 BU 57 బాంబులు, 30 దాకా తోమహాక్ క్షిపణులతో దాడులు. ఇరాన్కు అణ్వాయుధాలు ఇచ్చేందుకు ఎన్నో దేశాలు సిద్ధం. రష్యా మాజీ అధ్యక్షుడు మద్వదేవ్ వ్యాఖ్య. ఇరాన్లో రేడియేషన్ ముప్పు లేదు. ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన రష్యా, చైనా, పాక్, అమెరికా దాడులపై ఐరాస ఆందోళన. ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్. దౌత్య మార్గంలో శాంతి నెలకొల్పాలని పిలుపు. అమెరికా దాడిని ఖండించిన పాకిస్తాన్. ఇది చూడొచ్చు. పాపం పాకిస్తాన్ ఏమో నిన్న డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పారు. గడిచిన 24 గంటల్లో జరిగిన పరిణామాలతో అమెరికా దాడిని పాకిస్తాన్ ఖండించిందంట. ఈవెన్ మన మాయాబజార్ పత్రికలో కూడా ఇదే వార్త హైలైట్ చేశారు. అమెరికా మెరుపు దాడి అని ఈ అంశాన్ని 4 పత్రికల్లో హైలైట్ చేశారు. ఎక్కడెక్కడ ఏ విధంగా దేంతో దాడి చేశారు, ఏ విధంగా దాడి చేశారు, ఎంత టైం పట్టింది, దాని లక్ష్యం ఏంటనేది రాసుకొచ్చారనమాట. సో ఈ అంశాన్ని ఇక్కడితో పక్కన పెడితే, నిన్నంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ మీడియా, సోషల్ మీడియా దద్దరిల్లిపోయిన వీడియో అంశం, సింగయ్యను చంపేసిన వీడియో అంశం. ఇదిగోండి, సింగయ్య మృతి కేసులో A2గా జగన్, A1గా వాహన డ్రైవర్ రమణారెడ్డి,
నిందితులుగా వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని తెలిసి మృతికి కారణమయ్యారని సెక్షన్లు మార్చిన పోలీసులు. ఇదిగోండి జగన్ వాహనం కింద నలిగిపోతున్న సింగయ్య. వైరల్ అవుతున్న వీడియో ఇది. ఈ వీడియో ఏఐ వీడియో, డీప్ ఫేక్ ఈ వీడియో అని వైసీపీ వాళ్ళు మొదట ప్రయత్నం చేశారు. కానీ వేరే యాంగిల్లో కూడా మరో వీడియో వచ్చింది. ఇక్కడ సింగయ్య పడిపోయిన వెంటనే ఇటువైపు నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఆగు 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 అని చెప్పి డ్రైవర్కి చెప్తున్న వీడియో ఒకటి బయటకు రావడంతో అది ఏఐ వీడియో కాదు, సింగయ్య అక్కడ పడిపోయాడు అనేది వైసీపీ వాళ్ళు కూడా ఒక రకంగా అంగీకరించారనమాట. సో దీని మీద పోలీసులు కూడా నిర్ధారించుకొని A1గా డ్రైవర్ని, A2గా జగన్మోహన్ రెడ్డి గారిని, A3గా ఆ వాహన యజమానిని, నిందితులుగా వీళ్ళందరినీ కూడా చేర్చారు. ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయింది. వాహనం నడిపింది ఏఆర్ కానిస్టేబుల్, మొదటి నుంచి వైకాపా అధినేత వద్దనే, ఆయన వివరాలు తెలియని పోలీసు అధికారులు. చూసారా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా ఎవరు పనిచేస్తున్నారో కూడా పోలీసులకు తెలియదు. ఒక ఏఆర్ కానిస్టేబుల్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఇక ప్రాణం పోతున్నా పట్టించుకోరా జగన్. నాకు ఈ ఓవరాల్ ఇష్యూలో నాకు బాధ అనిపించింది ఏంటంటే, అరే వెహికల్ ముందు ఒక వ్యక్తి పడిపోయాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెహికల్ దిగి, లేదంటే అక్కడున్న కార్యకర్తలు ఇమీడియట్గా వెహికల్ని ఆపి అతన్ని పక్కకు తీసి ఇమీడియట్గా ఒక 10 మంది కలిసి వేరే కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చుగా. తీసుకెళ్ళా, పక్కన పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఆ సింగయ్యని హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకెళ్ళా, పక్కన పొదల్లో పడేస్తే ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళు వచ్చి గుంటూరు హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. పడిపోయిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే బాగున్నాం. అయితే ఇక్కడ మరొకటి డౌటు, ఆ వీడియోలో అతని మీదకి ఏమీ టైర్ ఎక్కేలా. అతను పడిపోయాడు, అతన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిన తప్ప అతని మీదకి టైర్ ఎక్కల. నిజంగా ఎక్కితే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, అది చాలా వెయిట్ ఉంటుంది ఆ వెహికల్. ఆ టైర్ కనుక సింగయ్య మీదకి ఎక్కితే నుజ్జు అయిపోద్ది శరీరం, కానీ అతని మీదకి ఎక్కల. కానీ అతను పడిపోయి ఆ వెహికల్ కింద దొర్లుకుంటూ వెళ్ళిపోయిన షాక్కే మేబీ మరణించాడేమో. అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఒక్క రక్తపు బొట్టు కారలేదు కదా, ఒక్క ఎముక విరగలేదు కదా, వాహనం తొక్కించేసిందని ఎలా అంటారని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుద్ది, అతన్ని దొర్లుకుంటూ తీసుకెళ్ళిపోయారు. అతను అలా దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇది పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇదిగోండి జగన్ కారు కింద నలిగిన మానవత్వం, టైరు కింద మనిషి పడినా బేఫికర్, స్పందించిన జగన్ ఆయన నేతలు. సింగయ్యను పక్కకు లాగేసి ముందుకు, తొలుత ఏదో వాహనం అనుకున్న పోలీసులు అది జగన్ ఎక్కిన కారే అని నిర్ధారణ. పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేసి బల ప్రదర్శన. జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా ఈ నెల 18 గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్ రోడ్లో జగన్ కారు కింద నలిగిన వైసీపీ దళిత కార్యకర్త సింగయ్య నలిగిన హృదయ విదారక దృశ్యాలు ఇవి. పాపం ఎంత దారుణం అండి. ఒక వ్యక్తి కారు కింద పడిపోతే ఆయన దిగి అక్కడ ఉండి కాసేపు అన్నీ చూసుకొని చెయ్యకుండా వదిలేసి వెళ్ళిపోయారంటే ఏమనాలి దీన్ని. సో ఆంధ్రప్రభలో కూడా ఇది హైలైట్ చేసే ఉంటారు. ఆంధ్రప్రభలో హైలైట్ చేయలేదు. సాక్షిలో వీళ్ళ దీనిలో వీళ్ళు రాశారు, సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ, చంద్రబాబు ప్రభుత్వం కుతంత్రం అంట. ఏమండి, సరే ఇవన్నీ పక్కన పెడదాం. కారు కింద పడిపోయే వ్యక్తి పడిపోయాడని తెలిసి అక్కడ కారు ఆపి ఇమీడియట్గా అతనికి తీసుకెళ్లాలా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు అతని గురించి మాట్లాడాలా లేదా. చాలా సింపుల్గా అదేదో వేరే కారులో పడిపోయింది, ఈ కారుకు సంబంధం లేదు, అసలు కాన్వాయ్కి సంబంధం లేదని ఎంత వితండవాదం చేశారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడేమో దొరికిపోయేసరికి, వీడియో ఆధారాలతో దొరికిపోయేసరికి ఇది వక్రీకరణ అంట. టీడీపీ వాళ్ళు వచ్చే అదంతా చేశారంట. టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ వచ్చేసారంట. ఇదిగోండి వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా ఏర్పాట్లలో కుట్రపూరిత నిర్లక్ష్యం, Z+ కేటగిరీ భద్రత ఉన్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, ఆయన వాహనంపైకి దండెత్తుతున్న టీడీపీ అసాంఘిక శక్తులంట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం చుట్టూ దండెత్తి రాయడానికైనా అర్థం పర్థం ఉండాలి. ఈ జనం నవ్వుతారేమో, జనం తిట్టుకుంటారేమో, జనం ఉమ్ముతారేమో అని కూడా రాయరు. దొరికిపోయిన తర్వాత ఇంకా విషయం వదిలేయాలి. వీలైతే రాయకుండా ఉండాలి, లేదా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి, న్యాయం కోర్టులో తేలుతుందని న్యాయస్థానాల మీద వేసి వదిలేయాలి. అలా కాకుండా దాన్ని పీల్చి పచ్చడి చేస్తే తిరిగి దొరికిపోతారు. టీడీపీ వాళ్ళంట ఆయన వాహనం చుట్టూ వెళ్ళిపోయి కావాలని కుట్రలు చేస్తున్నారంట. సింగయ్య మృతి ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రం, వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్టు ప్రకటన. అదే వాస్తవం అయితే జగన్ భద్రతలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టే, పైలట్ వాహనాలు, రోప్ పార్టీలు, పోలీసులు లేరని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే వైఎస్ జగన్ను భూస్థాపితం చేస్తానన్న బాబు కుట్రలో భాగమే ఇదా. అచ్చచ్చచ్చ
లేదా వైఎస్ జగన్ ప్రజాదరణను వారవలేక ఈర్ష్యతో డైవర్షన్ పాలిటిక్స్. వైఎస్ జగన్ ప్రజాదరణను వారవలేక ఈర్ష్యతో డైవర్షన్ పాలిటిక్స్ అంట. ఏమండి, ఈ లైన్స్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా, మీ ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ వారవలేక ఈర్ష్యతో డైవర్షన్ పాలిటిక్స్. 11 సీట్లు వచ్చాయి, 150 నుంచి 11కు పడ్డాయి. దాన్ని ప్రజాదరణ అంటారా? పోనీ ఏడాదిలో ఏమైనా పొడిసి బీభత్సంగా ఓటింగ్ శాతం పెంచుకున్నారా అంటే ప్రజలకు అనుకూలమైన కార్యక్రమాలు ఏవి చేయలే. ఆ తెనాలి వెళ్ళి సొంత పార్టీ గంజాయి కార్యకర్తలని, ఇటు పల్నాడు సత్తెనపల్లి వెళ్ళి సొంత పార్టీలో బెట్టింగ్ ఆడి ఓడిపోయిన వాళ్ళని, అంటే అతను బెట్టింగ్ ఆడలేదని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, టీడీపీ కూటమి వాళ్ళు వేధింపులు అంటున్నారు. కానీ అక్కడ మౌత్ టాక్ అయితే బెట్టింగ్ అనే ఉంది, అందుకని నేను బెట్టింగ్ అంటున్నా. ఏంటో ఆ రాతలేంటో వక్రీకరణలు ఏంటో, ఎవరు వక్రీకరణ ఎవరు రాతలో దొరికిపోయిన తర్వాత వదిలేయకుండా దాన్ని ఎందుకు లాగడం? సరే, ఆ వార్త పక్కన పెట్టేద్దాంలే ఆ అంశాన్ని. తర్వాత పునరావాసానికి అడుగులు, త్వరలో పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ. తొలి దశలో 38,060 కుటుంబాల తరలింపు, 2,300 కుటుంబాలకు 150 కోట్లు. పునరావాస కాలనీల కోసం టెండర్లు, భూమి ఇచ్చేందుకు 13,000 ఎకరాలు గుర్తింపు. సో పోలవరం ప్రాజెక్టులో దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉండిపోయిన పునరావాసం ప్యాకేజీ అది ఎట్టకాలకు కన్ఫర్మ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు అడుగులు వేస్తున్న ప్రభుత్వం పునరావాసం తొలి దశను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో పునరావాస కార్యక్రమాలపై పూర్తిగా చీకట్లు కమ్మేశాయి, ఒక్క కాలనీ కూడా నిర్మించలేదు. సో ఇప్పుడు ఓవరాల్గా ఎంత ప్యాకేజీ ఇవ్వాలి, ఏం చేయాలనేది డిసైడ్ అయ్యారు. అది కూడా ఒక ప్లాన్గా వెళ్తున్నారు, అది ఒకటి రాసుకొచ్చారండి. ఏది జవాబుదారీతనం, ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కొందరు మంత్రులు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నతాధికారుల తీరు, నిర్ణయాల అమలులో మీనమేషాలు, వెరసి ప్రజా ప్రయోజనాలకు ప్రతిబంధకాలు. ఎప్పుడో నేను నెల రోజుల కిందట చేసిన వీడియో ఈరోజు ఈనాడు లాంటి పెద్ద పత్రికలో రాశారు అంటే ఆ కిక్కే వేరు. మన సబ్స్క్రైబర్స్గా అందుకే మీరు గర్వపడండి. ఈ అంశాన్ని నెల రోజుల కిందట నేను వీడియోలో చెప్పాను. 3 సార్లు 3 వీడియోలు చేశా. ఒకసారేమో అంతా రియాలిటీ షో, మంత్రులు ఎవరు స్పందించట్లేదు, మాట్లాడట్లేదు, ఐఏఎస్లు కూడా యాక్ట్ చేస్తున్నారు అని 3 నెలల కిందట ఒక వీడియో చేశాను. ఒక 15-20 రోజుల కిందట మరో వీడియో చేశాను. చూపిస్తాను ఉండండి. ఇదేనా పొలిటికల్ పరిపాలన? బ్యూరోక్రసీ చేతుల్లో బందీ, మంత్రులు ఎమ్మెల్యేలకు అవమానాలు. ఇది నేను చేసిన వీడియో. 29,000 వ్యూసే వచ్చాయి. అది చాలా విలువైన కంటెంట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. 29,000 వ్యూసే వచ్చాయి. అందులో ఉన్న కంటెంట్ ఆల్మోస్ట్ ఇదే. ఏది జవాబుదారీతనం, ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కొందరు మంత్రులు. సో ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు మంత్రులు వాళ్ళకు వస్తున్నది పట్టించుకోవట్లేదు. మంత్రుల రిఫరెన్స్, మంత్రుల సిఫార్సులు ఆ డిపార్ట్మెంట్ అధికారులు పట్టించుకోవట్లా. మంత్రులు ఏమైనా లెటర్ హెడ్ మీద సిఫార్సులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లా. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా ఉన్నతాధికారులు తీరు. అదే మనం దీనిలో చెప్పింది అదే. బ్యూరోక్రసీ చేతుల్లో బందీ, బ్యూరోక్రసీ అధికారులు మొత్తం సిండికేట్ అయిపోయారు. ప్రభుత్వం మంత్రులు చెప్తున్నది, ఎమ్మెల్యేలు చెప్తున్నది పట్టించుకోవట్లేదు అనేది ఈ వీడియోలో నేను ఉదాహరణలతో కూడా చెప్పాను. ఒక 2-2 మంత్రుల ఉదాహరణలు, వాళ్ళకి ఎదురైన అనుభవాలతో సహా చెప్పాను. ఈవెన్ ఇదే తరహాలో ఇంకొంచెం క్లియర్గా మరో వార్త కూడా చేశాను, మరో వీడియో కూడా చేశాను ఒక నెల రోజుల కిందట. సో దానికి సంబంధించి అవన్నీ కలిపి ఈరోజు రాశారనమాట. కాకపోతే ఏంటంటే నేను చేస్తే ఏదో సోషల్ మీడియాలో ఒక సోషల్ మీడియా వాడు ఎవడో చేశాడు, ఒక చిన్నపాటి జర్నలిస్ట్ చేశాడు అనేటట్టు వదిలేస్తారు. కొన్నిటికి రియాక్ట్ అవుతారు. ఇక్కడ ఈనాడులో రాసేసరికి అమ్మో ఈనాడులో వచ్చేసిందే అని చెప్పి కొంచెం షో చేస్తారు, హడావిడి చేస్తారు దీని మీద. ఇక ప్రతికూలతల్లోనూ ఫలప్రదం, అనంత ఉద్యాన రైతులకు కలిసి వస్తున్న ప్రత్యేక వాతావరణం, లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలతో పండ్లకు రుచి, నాణ్యత. నేను ఆ వీడియోలన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. నేను చెప్పాను కదా, మూడు వీడియోలు చేసా, 3 కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. చాలా వాల్యుబుల్. అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులు ఏ విధంగా షో చేస్తున్నారు, మంత్రులు ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, మంత్రులు ఇచ్చిన రిఫరెన్స్లు, సిఫార్సులు అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు, దీనివలన ప్రభుత్వానికి ఎంత మేరకు చెడ్డ పేరు వస్తుంది అనేది
నేను చేసింది కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ అది. ఇక ప్రతికూలతల్లో ఫలప్రదమని ఒకటి రాశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు నిన్న తమిళనాడు వెళ్ళారు కదా, ఆ వార్త చూద్దాం లోపల పేజీలో ఎక్కడుందో. ఐఏఎస్ అధికారి శివశంకర్కు డిఓపిటి మోకాలట్టు, క్యాట్ ఆదేశించి 3 నెలలు దాటిన ఖాతరు చేయను పోయినాం. ప్రాణం పోతున్నా పట్టించుకోరా జగన్ అని ఒకటి రాశారు. తర్వాత కల్పబుల్ హోమిసైడ్ కింద జగన్పై కేసు, నేర నిరూపణ అయితే జీవిత ఖైదు విధించవచ్చు. బిఎన్ఎస్ సెక్షన్ 105 చెప్పేది ఇదే. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు తాజాగా బిఎన్ఎస్ 105, 49 సెక్షన్లు చేర్చారు. అంటే జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది, కానీ అవన్నీ ఎప్పుడో లేదని. ఇదేనా మీ నైతికత జగన్? కనీసం బాధితుని ఆసుపత్రిలో చేర్పించాల్సిన బాధ్యత లేదా? అమానవీయంగా వ్యవహరించిన తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు. లేదు నిజంగా వైసీపీ వాళ్ళు తలదించుకోవాలి ఈ ఘటనలో. సీరియస్లీ, ఒక వాహనం కింద, తాను ప్రయాణిస్తున్న వాహనం కింద ఒక వృద్ధుడు పడినప్పుడు బండి ఆపి అతని దగ్గరకు వెళ్ళి పరామర్శించి, హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి, డాక్టర్లతో మాట్లాడి అక్కడి నుంచి ఆ రెంటపాలలో వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేవాళ్ళు. కానీ అక్కడ అలా చేయలే. మొదటి నుంచి వైకాపా అధినేత వద్దనే ఆయన వివరాలు తెలియని పోలీసు అధికారులు. జగన్ వాహనం నడిపింది ఏఆర్ కానిస్టేబుల్. మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా రెంటపాల పర్యటనలో జగన్ వాహనాన్ని నడిపింది రామిరెడ్డి వెంకటరమణారెడ్డి అని తేలింది. ఆ వాహనం కింద పడే సింగయ్య మృతి చెందారు. వెంకటరమణారెడ్డి ఆర్మ్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ విభాగం నుంచి ప్రకాశం జిల్లాకు ఏఆర్ విభాగానికి కన్వర్షన్లో వచ్చారు. ఒంగోలులో రిపోర్ట్ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి డిప్యూటేషన్లోనే జగన్ వద్దనే కొనసాగుతున్నారనమాట. సో అప్పటి నుంచి జగన్ దగ్గర పనిచేస్తున్న పోలీసులకు తెలియదంట. ఇక బసవతారకం ఆసుపత్రి కృషి అద్భుతం. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందడిగా ఆసుపత్రి రజతోత్సవం. ప్రజా సమస్యల పరిష్కారానికి తణుకు ఎమ్మెల్యే వినూత్న విధానం. 9493422222 వాట్సాప్ నెంబర్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ. సో ప్రజా సమస్యల పరిష్కారానికి తణుకు ఎమ్మెల్యే వినూత్నమైన విధానాన్ని ఒకటి తీసుకొస్తున్నారంటండి, అదొకటి రాశారు. పెదవేగ ఆయిల్ ఫెడ్ మిల్లు ప్రైవేటీకరణ, ఆందోళనలో ఆయిల్ పంప్ రైతులు, న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులకు లేఖలు. ఈ మిల్లు కనుక ప్రైవేటీకరణ చేస్తే ఈ మిల్లులో వచ్చే ఆయిల్ శాతం ఆధారంగానే ప్రతి నెల టన్ను ధర నిర్ధారిస్తున్నారు. దీనికి వచ్చే ఆయిల్ శాతంలో ఉపోత్పత్తి అండ్ క్రూడ్ ఆయిల్ ఈ రేట్ అంతా కూడా కలిపి టన్నుకి ఎంత ఇవ్వాలి అనేది నిర్ధారిస్తారు. ఒక సూత్రం, ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. ఆ ఫార్ములాలో ఈ ఆయిల్లో వచ్చే రికవరీ ఆయిల్ శాతం చాలా ఇంపార్టెంట్, గెలల నుంచి వచ్చే ఆయిల్ శాతం. సో ఎప్పుడైతే ఇది ప్రైవేటీకరణ చేస్తారో అప్పుడు ఆయిల్ పర్సంటేజ్లో మార్పులు చేర్పులు చేసేస్తారు. 18% వచ్చినా 16% అని, 16% వస్తే 14% అని, 20% వస్తే 18% అని, ఇలా మార్పులు చేసేస్తారు. అది ఇదిగోండి, తెలంగాణలో మిల్లులో ఏఆర్ఆర్ 19.32% వస్తుండగా పెదవేగ మిల్లులో అది అత్యల్పంగా 17.32% వస్తుంది. తెలంగాణలోని అశ్వారావుపేటలో ఒక మిల్లు ఉంది, అందులో 19.32% వస్తుంది ఆయిల్ రికవరీ శాతం. కానీ పెదవేగ మిల్లులో 17.32 ఉంది. కానీ ఆయిల్ పామ్ గెలలకు రేట్లు నిర్ధారించాలంటే పెదవేగ మిల్లులో వచ్చిందే కీలకం. ఇప్పుడు పెదవేగ మిల్లు ప్రైవేటీకరణ చేస్తే ఆ 17%ని 15%కి తగ్గించినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, జవాబుదారీ ఉండదు. అప్పుడు రైతులకి టన్ను ధర ఇంకా తగ్గిపోద్ది అన్నమాట. సో ఇక్కడ రైతుల ఆందోళనలో న్యాయం ఉంది. సాక్షి మీడియా నన్ను పావుగా వాడుకుంది, మహిళలకు క్షమాపణ చెబుతూ త్వరలో వీడియో విడుదల. పోలీసు విచారణలో కృష్ణంరాజు పశ్చాత్తాపం. ముగిసిన 3 రోజుల కస్టడీ. అమరావతి ప్రాంతంలో మహిళల పట్ల దారుణమైన వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని, తాను చేసిన తప్పేనని, జైలు నుంచి వచ్చిన తర్వాత అక్కచెల్లెమ్మ క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేస్తానని పోలీసు విచారణలో పాత్రికేయుడు కృష్ణంరాజు అన్నారు. ఇది ఒక డ్రామా, ఈయన ఒక ఆర్టిస్ట్, ఇది ఒక డ్రామా. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన సమర్థించుకుంటూ ఇంకో 2 వీడియోలు చేశాడు ఆయన. నేను చేసింది కరెక్టే, ఇదిగో ప్రూఫ్స్ ఉన్నాయి, ఇదిగో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్త వచ్చింది అని చెప్పి ఆయన్నే సమర్థించుకున్నాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు విచారణకు వచ్చేసరికి నేను తప్పు చేశాను, క్షమాపణ చెప్తాను అంటున్నాడంట. ఇటువంటి వాళ్ళని నమ్మకూడదు. గ్రామ సరిహద్దుల ఆధారంగా మైనింగ్ లీజులు నిర్ధారించండి. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రతిపాదనలు ఓఎంసీకి మేలు చేసేలా ఉన్నాయి. లేఖ రాసిన తపాల్ గణేష్ కేంద్ర సాధికార సంస్థకు పంపిన కర్ణాటక గనుల డైరెక్టర్.
ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసిన కాంగ్రెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకండి ఒమ్ము చేయడం ఏముంది? 11 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయడం ఏంటి? మీరు నిలబెట్టుకోండి. ఓహయోలో అష్టాంగ విమాన ఆలయం శాస్త్రోక్తంగా 2 అంతస్తుల్లో విగ్రహాలు ప్రతిష్ఠ 2027 నాటికి పూర్తిగానే నిర్మాణం. ప్రపంచంలో 4వ దేవాలయం, ప్రపంచంలోనే 4వ అష్టాంగ విమాన దేవాలయం అమెరికాలోని ఓహయో రాష్ట్ర రాజధాని కొలంబస్లో సిద్ధమవుతోంది. ఓకే, మనమే మురుగన్గా రావాలి, మార్పు తేవాలి. మధురై మురుగన్ భక్తుల మహానాడులో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇదిగోండి, పవన్ కళ్యాణ్ గారు నిన్న మధురై వెళ్ళి మురుగన్ మహానాడులో పాల్గొన్నారు. భారీగా అక్కడికి జనం వచ్చారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఇది కలియుగం. మురుగన్ నేరుగా రారు, మనమే మురుగన్ రూపంగా మారాలి, దుష్ట శక్తులను నిర్మూలించాలి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తమిళనాడులోని మధురైలో ఆదివారం హిందూ మున్నని ఆధ్వర్యంలో జరిగిన మురుగన్ భక్తుల మహానాడులో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని తమిళం అండ్ తెలుగులో ప్రసంగించారన్నమాట. ఆయన అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ మీటింగ్లో. ఏలూరు సాయి ఇన్ఛార్జిపై పోక్సో కేసు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు బాలిక ఫిర్యాదు. ప్రమాదాన్ని వివాదాస్పదం చేయాలని పోలీసుల యత్నం, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపణ. జనాల్ని మీ వాహనంపై టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? జగన్పై మండిపడ్డ పిసిసి అధ్యక్షురాలు షర్మిల. ఆయన గురించి, ఆయన సొంత చెల్లెలవేగా, ఆయన గురించి నీకంటే ఎవరికి తెలుసమ్మా? చెప్పు, నిజాలేంటో చెప్పే. ఆయన మనస్తత్వం ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో. సరే, ఇది పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో చూసుకుంటే సింగయ్య మృతి, ప్రమాదం వక్రీకరణ, అమెరికా మెరుపుదాడి, ఈ 2 చెప్పేసుకున్నాం కదా. అప్పుల కోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన. చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ ధ్వజం. ఏపీఎండిసి ద్వారా మరోసారి ఎన్సీడీ బాండ్ల జారీకి టీడీపీ కూటమి సర్కారు సిద్ధం. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేటు వ్యక్తులకు అజమాయిషీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. 1.91 లక్షల కోట్ల ప్రభుత్వ ఖనిజ సంపద ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన వారికి తనఖా. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే. ఈ అంశం హైకోర్టులో విచారణలో ఉన్నప్పుడు బాండ్ల జారీకి అనుమతించడం సరికాదు అని ఒక వార్త సాక్షిలో రాశారు. ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖనిజాలు, ఈ గ్రానైటు అండ్ గనులకు సంబంధించిన ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. అది రాజ్యాంగ విరుద్ధమే. వాళ్ళు చేసింది తప్పే, వీళ్ళు చేసింది తప్పే. ఇక అబ్రక దబ్రా సూపర్ 6 ఇచ్చేసా, మాయాఫెస్టోతో నయవంచన. నిన్నగాక మొన్నే కదరా నాయన రాశారు 81,397 కోట్లు మోసం చేశారండి. మళ్ళీ ఇప్పుడు అదే రాస్తారేంటి? 2 రోజులకు ఒకసారి అదే రాసుకుంటారేంటి? నిన్నగాక మొన్న పెద్ద వార్త రాశారు, ఒక పేజీ మొత్తం. మేనిఫెస్టో మాయం చేశారు, 143 హామీలను వదిలేశారని. కరపత్రం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి, ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయకుండానే ఇప్పటికే 81,397.83 కోట్లు ఎగ్గొట్టిన సర్కారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు, మహిళలకు నమ్మక ద్రోహం, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో తెలగాటం, ఉద్యోగులకు ఐఆర్ లేదు, 4 డిఏలు పెండింగు, పేదలకు ఒక్క ఇల్లు కట్టిస్తే ఒట్టు, కాపులకు మొండి చెయ్యి, ఆరోగ్యశ్రీ నీరుగార్చేసి ప్రజారోగ్యాన్ని గాలికోసిన దుస్థితి, పంటలకు గిట్టుబాటు ధర లేక రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల ఆందోళన, విద్యుత్ ఛార్జీల బాధుడు, ఇలా మొత్తం రాసుకొచ్చారు. సో మాయాఫెస్టోతో నిలవంచనని చెప్పి అబ్బరికదబ్బర సూపర్ 6 అని దాని మీద నిన్నగాక మొన్న రాశారు, మళ్ళీ ఇప్పుడు రాశారు. యువతకు బాసటగా మరో పోరాటం. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నేడు యువత పోరు. జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారా? గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికో, లేదంటే బెట్టింగ్ వాళ్ళని పరామర్శించడానికో, లేదంటే బల ప్రదర్శనకో, బరితెగింపుకో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తున్నారు తప్ప యువత కోసమో, రైతుల కోసమో, మహిళల కోసమో, విద్యార్థుల కోసమో వైసీపీ చేస్తున్న పోరాటాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకు పాల్గొనట్లేదు? జనం కోసం ఒక్క కార్యక్రమం కూడా చేయట్లా. సో ఈరోజు యువత కోసం చేస్తున్నారంట, యువత సమస్యల మీద. మంచిదే, మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి వాగ్దానం. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన. ఏడాది పూర్తయిన హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం. ఇప్పటికే నిరుద్యోగ భృతి రూపంలో 7,200 కోట్ల బకాయి. 2025-26 బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతిపై పైసా కేటాయించిన సర్కారు. అందుకని కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారంట. శ్మశానంలో పోడ్చనము. కుప్పం నియోజకవర్గంలో మరో ఆటవిక చర్య. మార్వాడ గ్రామంలో జ్వరంతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకున్న వైనం సొంత పొలంలో ఖననం చేసుకోవాలని టీడీపీ నాయకుల హుకుం. అదొక అనాగరిక ప్రాంతం.
అక్కడ అనాగరిక సంఘటనలు సన్నివేశాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి, ఇంకా మారట్లేదు అక్కడ. ఉపాధి అవకాశాలపై యుద్ధమేఘాలు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావం. 63% నియామకాలు నిలిపేసిన బహుళజాతి కంపెనీలంట. ఓకే, తర్వాత కలవరపెడుతున్న బెబ్బులుల మరణాలు. ఎన్టీసీఏ లెక్కల ప్రకారం 6 నెలల్లో 91 పులుల మృతి. వామ్మో. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ప్రకారం 120 మృత్యువాత. టైగర్ రిజర్వుల్లోనే చనిపోయిన 42 బెబ్బులులు. రణథంబోర్లో మృతి చెందిన ప్రఖ్యాత ఆడపులి యూరోహెడ్. దేశంలో ప్రశ్నార్థకంగా మారిన పులుల భద్రత. ఈ మధ్య మనుషులే పులులు అయిపోతున్నారుగా. మనుషుల్ని పులులుగా కంపేర్ చేసి మా పులి, ఆ పులివెందుల పులి, ఆ ఏలూరు పులి, ఆ దెందులూరు పులి, ఏంటది ఆ శ్రీకాకుళం పులి, ఆ టైగరు, ఈ పల్నాడు టైగరు, అది ఇది పేర్లు పెడతారు కదా. ఇంకా మనుషులనే పులులుగా పెట్టుకునేసరికి పులులకి బాధ అనిపించి బాధతో చచ్చిపోతున్నాయేమో. మనుషుల్లో పైత్యం పెరిగి పుట్టపర్తి డీఎస్పీ చిత్రహింసలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్ ఓ స్థల వివాదం కేసులో తనను నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని పాండు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా విద్యార్థులపై లైంగిక వేధింపులు. ఏలూరులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి ఏలూరు ఇన్ఛార్జి క్రీడా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంట. అది కేసు నమోదు చేశారు. ఎవరైతేనే పైసా వసూలు. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పెద్దనపల్లిలో టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ టీడీపీ సానుభూతిపరుడు శ్రీరాములు పొలంలో మట్టి తవ్వి హైవే వాళ్లకు విక్రయించాడు. ప్రశ్నించిన శ్రీరాములపై దాడి చేశాడు. సొంత వాళ్ళనే కనీస కనికరం లేదా. కూటమి సర్కార్ తీరుకు నిరసనగా మినిమం టైం స్కేల్ టీచర్లు ఆందోళనకు దిగారు. ఎంటీఎస్ టీచర్లు. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సాక్షికి మరో పేజీకి టైం కేటాయిద్దాం. ఈరోజు ఎన్నెన్ని జన్మల పుణ్యమో ఈ పేపర్కి. మనం రెండో పేజీకి కూడా టైం కేటాయించాం. భారత్కు వెళ్తున్నారా జాగ్రత్త, ఎక్కడ చూసినా అత్యాచారాలు, హింస, ఉగ్రవాదం. పౌరులకు అమెరికా కొత్త అడ్వైజరీ. ఒంటరిగా వెళ్ళొద్దంటూ మహిళలకు హెచ్చరిక. నిన్న చెప్పుకున్నాగా, నిన్న ఆంధ్రజ్యోతిలో రాశారు, ఈరోజు సాక్షిలో రాశారు. ఉపాధి అవకాశాలపై యుద్ధమేఘాలు. యువతకు బాసటగా మరో పోరాటం. ఏడవండి, అయిపోయింది, వెళ్ళిపోయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఈ వార్త చూసుకుంటే వెచ్చలవిడిగా వాడేశారు. లిక్కర్ స్కామ్ కోసం సర్కారు పెద్దల సృష్టి. జనం సొమ్ములు చెల్లించి సొంత జేబులో నింపుకొని మద్యం స్కామ్లో కళ్ళు తిరిగే నిజాలు. ఫీల్డ్ మానిటరింగ్, క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు, సొంత బ్రాండ్ల విక్రయం, నగదు నిర్వహణ బాధ్యతలు, రెండింటి కాంట్రాక్టు రాజకేశరెడ్డికే. సచివాలయాలపై పర్యవేక్షణకు ఎఫ్ఏఓ, దానిని నిర్వహించింది అస్మదీయ కంపెనీయే. విశాఖలో 100 మందితో కాల్ సెంటరు, మద్యం విక్రయాల సమాచారం సేకరణ, ప్రభుత్వం నుంచి 100 కోట్ల చెల్లింపు, వాటి సేవలు మాత్రం లిక్కర్ స్కామ్కు. వారిని లిక్కర్ విధానం తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తుందని చెప్పి ప్రభుత్వం ద్వారా మద్యం దుకాణాలు నిర్వహించి వాటిలో విక్రయాలు, నాణ్యత, తయారీ అంతా కూడా వాళ్ళే చూసుకొని డైలీ సేల్స్ ఎంత, అందులో మన కమిషన్లు ఎంత, దాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎంత పోగేయాలి, డబ్బులు మూటలు ఎక్కడికి చేర్చాలి, ఇదంతా నిర్వహణకు, కాల్ సెంటర్కి తరలించడానికి, ట్రాన్స్పోర్టేషన్కి, ఫీల్డ్ లెవెల్లో కొంతమంది ఉద్యోగులను నియమించుకొని ఆ ఉద్యోగుల నియామకం కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు అప్పచెప్పి వాళ్ళకి ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఆ కంపెనీలు కూడా రాజకేశరెడ్డి అండ్ బ్యాచ్వే. అసలు ఊహకి అందని, మైండ్లో ఎవ్వరికి రాని వికృతమైన స్కామింగ్. అసలు ఇంత ఐడియాలజీ ఏంటి, ఇలా కూడా నొక్కేయడం ఏంటి, వామ్మో. సొంత లాభం కొంత మానుకొని జనం కోసం బాగుపడాలని గురజాడ వారు చెప్పారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఇందుకు పూర్తిగా రివర్స్. అధికారంలో ఉండగా జనం సొమ్మును సొంత లాభానికి వాడుకున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందికి శిక్షణ, పర్యవేక్షణ పేరుతో ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీని సైతం మద్యం స్కామ్ కోసం ఉపయోగించుకున్నట్టు తాజాగా స్పష్టమైంది. మద్యం విధానాన్ని మార్చేసి ముడుపుల ప్రవాహం సక్రమంగా సాగేందుకు ఫీల్డ్ మానిటరింగ్ ప్రాజెక్టు, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే సంస్థలను ఏర్పాటు చేశారు. వాటికి కూడా ప్రభుత్వ సొమ్ములే చెల్లించారు. ఆ సంస్థలేమో రాజకేశరెడ్డివేనమాట. మామూలు విషయం కాదు, మామూలు స్కామ్ కాదు ఇది. అమ్మో. ఇక పెళ్ళైన నెలకే భర్తను చంపించిన భార్య. ఓ ఏమ్మా, భర్తను చంపించేసావా? నువ్వంటే ఇష్టమని బతిమాలి వివాహం చేసుకున్న యువతి. అప్పటికే ఆమెకు ఓ బ్యాంకు ఉద్యోగితో సంబంధం. అతడే సుపారీ ఇచ్చి చేయించినట్టు సమాచారం. 5 రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైన తేజేశ్వర్. ఏపీలోని పాణ్యం వద్ద మృతదేహం లభ్యం. హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకారం. పోలీసుల అదుపులో పలువురు నిందితులు. ఇదేదో పెద్ద రామ్ గోపాల్ వర్మ సినిమా తీయాల్సిన కథలా ఉంది. అయ్యా రామ్ గోపాల్ వర్మ, నువ్వు ఈ పొలిటికల్ సినిమాలు తీసి బఫూన్ అయ్యాకంటే ఇలాంటి సినిమాలు తీ, మంచి క్రైమ్ స్టోరీలు తీ, కాస్త పూర్వ ఫామ్ వస్తుందేమో.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకొని ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న యువతి పెళ్ళైన నెల రోజులకే భర్తను చేయించింది. పెళ్లికి ముందు ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకున్న సంబంధం, అంటే బ్యాంకు ఉద్యోగి కదా కొంచెం డబ్బులే గట్టిగా ఇస్తున్నాడేమో, ఆ డబ్బులకి రుచి మరిగింది. తల్లి కూతురు ఇద్దరు రుచి మరిగారు. ఇంకా ఎవరో ఒకరు బఫూను మొగుడు కావాలి కదా అని చెప్పి ఈ తేజేశ్వర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని చేసింది. అమ్మో, మామూలు క్రైమ్ కాదు ఇది. ఒకసారి చదువుతా, పూర్తిగా చదివి ఒక వీడియో చేద్దాం. ఇక సంఘ విద్రోహకులకు సంక్షేమం కట్, నేరగాళ్లపై కఠిన చర్యలు దిశగా యోచన, రౌడీలకు రాజకీయ అండపై సీరియస్, యూపీ తరహా నిర్ణయాలపై చర్చ, బుల్రోజర్ ఎన్కౌంటర్లు కాకుండా ఇతర చర్యలు తీసుకునే ఆలోచన, సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వ పెద్దల దృష్టి అవుద్ది, సాధ్యం అయిపోద్ది, పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ఎవరైనా బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళ మీద, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళ మీద గంజాయి కేసులు ప్లస్ ఈ మాదక ద్రవ్యాల కేసులు అండ్ రౌడీ షీట్లు ఉంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు కట్ చేసేస్తే తల్లిదండ్రుల ఒత్తిడి మేరకైనా పిల్లలు మారతారనమాట. ఇక అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు నమోదైందండి. ఆయన ఏమన్నాడు, ఆయన సంకరజాతి అనేదో అన్నాడు కదా, సో దాని మీద అతని మీద కేసు పెట్టారంట. ఇక సుపరిపాలనలో తొలి అడుగు, ఏడాది పనితీరుపై నేడు ప్రత్యేక సమావేశం, మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీలు హాజరు, ఎంపీలు ఎమ్మెల్యేలు కలెక్టర్లు కూడా భేటీ ముగిశాక రాత్రికి విందు అని ఒకటి రాశారండి. బెల్ట్పై ఉక్కుపాదం, కూటమి పాలనలో ఎక్సైజ్ శాఖ పటిష్టనేగా 10,000 కేసులు నమోదు, ఏడిశారు. ఇదొకటి భజన వార్త. సో బెల్ట్పై ఉక్కుపాదం అని రాశారు కదా, నాతో ఎవరైనా రండి, ఒక 100 కిలోమీటర్లు తిరుగుదాం. 100 కిలోమీటర్ల పరిధిలో కనీసం ఒక 50 బెల్ట్ షాపులు ఉంటాయి, చూద్దాం, తిరుగుదాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే నేను తీసుకెళ్ళి చూపిస్తా, లేదా ఆ వార్త రాసిన ఆంధ్రజ్యోతి వాళ్ళు వచ్చినా సరే. పిచ్చి వార్తలు. బెల్ట్పై నిఘా అంట, బెల్ట్పై పటిష్ట నిఘా అంట. బంకర్ బస్టర్ బాంబుల చాలేదా, కొండల మధ్య భూమికి 295 అడుగుల లోతున ఫోర్డో యురేనియంస్ యుద్ధి, దాడికి ముందు దాడి తర్వాత యురేనియం శుద్ధి కర్మాగారం. ఇక అమెరికా అస్త్రాలు ఇవే అని చెప్పి రాశారు. ఇప్పటికీ ట్రంప్కు నోబెల్ ఇవ్వాలంటారా, ఇరాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో పాకిస్తాన్పై ఎంఐఎం చీఫ్ ఓవైసీ విమర్శ, శాంతి నెలకొల్పాలి మోదీ. సరే, ఆంధ్రజ్యోతి కూడా పక్కన పెట్టేసి ఆంధ్రప్రభకి వెళ్తే, ఆంధ్రప్రభలో ఇరాన్పై అమెరికా భీకర దాడి అనేది హైలైట్ చేశారు మొత్తం వార్త. ఇక విశ్వగురు పాత్రకు ఇదే టైం, ముదురుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ విరమణకు ఒప్పించేలా మధ్యవర్తిగా చర్చలు, తాము ఎవరి పక్షం కాదని అంతర్జాతీయ సమాజానికి భారత్ ఇప్పటికే స్పష్టీకరణ, ఇటు తృతీయ ప్రపంచ దేశాల ప్రయోజనాల పరిరక్షణ, దీనికి అలీనోద్యమే ఆసరా, ఆ దిశగా మోదీ సర్కార్ చర్యలు గుర్తించిన ప్రపంచం. సో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆపితే, శాంతిని పునరుద్ధరిస్తే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు విశ్వగురువుగా అవతారం ఎత్తవచ్చు అనేది ఇదే మంచి అవకాశం అని రాశారండి. ఇక స్ఫూర్తిదాయకం, విశాఖ యోగాలో పాల్గొనడం సంతృప్తినిచ్చింది, ఏపీలో యోగా ఉద్యమంపై ప్రధాని మోదీ ప్రశంసలు. ఇక శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద, జోరాలకు గేట్లు ఎత్తివేత, 70,000 క్యూసెక్లు. ఓకే, ఫిట్లెస్ బడి బస్సులు, పేరుకే కార్పొరేట్ స్కూళ్ళు 30% పైగా బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేవు, డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటారు. ప్రతి ప్రైవేట్ స్కూల్ నుంచి ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖకి నెలకి సుమారుగా 50,000 వెళ్తుంది, ప్రతి నెల కూడా వెళ్తుంది. ప్రతి ప్రైవేట్ స్కూల్ నుంచి డిఈఓ ఆఫీస్కి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా వెళ్తాయి. ఇక బోగస్ రేషన్ కార్డుల తొలగింపు, ఇంకా పూర్తి కాని ఈ కేవైసీ 30తో ముగుస్తున్న గడువు అని మరొకటి రాశారు. విశ్వాసం బలంగా ఉంటే విజయం తథ్యం, ఎవరూ నిలువరించలేరు, ధర్మానికి ఎంత శక్తి ఉంది, మధురై మహానాడు సభలో పవన్ కళ్యాణ్. సరే, ఇది కూడా పక్కన పెట్టేసి ఈనాడులో వచ్చిన నేషనల్ అంశాలు ఒకసారి చూద్దాం. నేడు సుపరిపాలనలో తొలి అడుగు. ఓకే, అనుకున్నదంతా అవుతుందా, జీవనాడి హర్మూజ్ జలసంధి మూసివేస్తే చమురు కష్టాలు. హర్మూజ్ జలసంధి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తున్న ఈ చమురుకు సంబంధించి 20 to 25% ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది, ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇది ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇరాన్ దీన్ని మూసేస్తానని చెప్తోంది. అది మూసేస్తే ఇరాక్, యుఏఈ, ఖతర్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాలకు చమురు అందదన్నమాట. ఇక ఇరాన్తో యుద్ధం చేయం, అణుకేంద్రాలను ధ్వంసం చేశాం, అమెరికా రక్షణ శాఖ ప్రకటన. ఇప్పుడు ఇరాన్ ఏం చేయొచ్చు, పశ్చిమాసియాలో అమెరికా పౌరులు సైనికులపై దాడులు, న్యూయార్క్, వాషింగ్టన్లపై గురిపెట్టినట్టు నిఘా వర్గాలకు సమాచారం. ట్రంప్ నాయకత్వం చరిత్ర సృష్టించింది, ఇరాన్పై దాడులను కొనియాడిన నెతన్యాహు.
ఫోర్డో అణు కేంద్రాన్ని ముందే సర్దేశారా? సరే, ఒకనాటి మిత్రులే. ఇరాన్ అమెరికా మధ్య ఎందుకు ఇంత శత్రుత్వం? ఇరాన్పై దాడులు, అమెరికాలో పలు చోట్ల హై అలర్ట్. ఇజ్రాయెల్ అమెరికాపై దాడి చేయం హెజ్బొల్లా. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు, రియాద్లో సురక్షితంగా ల్యాండింగు. వర్షాకాలంలోనూ మావోయిస్టులను ఏరివేస్తాం, అమిత్ షా హెచ్చరిక. ఈయన ఒక టార్గెట్ ప్రకారం పనిచేస్తున్నాడు. సిరియాలో చర్చిలో ఆత్మహత్య దాడి, 20 మంది మృతి. సో ఇవి అయిపోయినాయి. 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.